భీమిలి మండలం కొత్తవలసలో శారదా పీఠానికి కేటాయించిన 15 ఎకరాల భూములను ప్రభుత్వం తక్షణమే స్వాధీనం చేసుకోవాలని, పీఠం కార్యకలాపాలపై విచారణ జరపాలని విశాఖ దళిత సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్ బూసి వెంకట్రావు డిమాండ్ చేశారు. గ్రీవెన్స్ డేను పురస్కరించుకుని ఈరోజు విదసం నేతలు ఇన్ఛార్జి కలెక్టర్ కె మయూరి అశోక్ ని కలిసి మేరకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొత్తవలస గ్రామ సర్వే నంబర్ 102, 103లలో 15 ఎకరాల స్థలాన్ని శారదా పీఠం స్వరూపానందకు గత ప్రభుత్వం కేటాయించారని, ఈ కేటాయింపులో సహేతుక లేదన్నారు. ఈ భూమి మార్కెట్ విలువ ఎకరా 15 కోట్లుండగా కేవలం ఎకరాకు 1,00,000 చొప్పున 15 ఎకరాలు కేవలం 15 లక్షలకే జగన్ ప్రభుత్వం స్వరూపానందకు కట్టపెట్టడం సరైంది కాదన్నారు. ఈ భూములు కేటాయింపులో ఎక్కడా ప్రజా ప్రయోజనం లేదని, జగన్ రెడ్డి గెలుపు కోసం స్వరూపానంద చేసిన యాగానికి నజరానగా 100 కోట్ల ప్రజా భూములను ఆ పీఠానికి కట్టబెట్టారని దుయ్యబట్టారు. శారదా పీఠానికి భూముల కేటాయింపును వెంటనే నిర్వహించాలి. స్వరూపానందకు కేటాయించిన 15 ఎకరాల భూమిని తక్షణమే ప్రభుత్వం 2022-23లో విశాఖ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి శారదాపీఠం అధిపతి స్వరూపానంద గారికి భీమిలి మండలంలో కొత్తవలస గ్రామంలో 15 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ భూమి కేటాయింపులో హేతుబద్ధత లేదు అని చెప్పి విదసం భావిస్తూ ఉంది. ఎవరికైనా ప్రభుత్వం భూమి కేటాయిస్తే వారు యువతకు ఉపాధి చూపించాలి, ప్రభుత్వానికి ఆదాయం చూపించాలి, లేదా పునర్నిర్మాణానికి ఉపయోగపడాలి. కానీ ఈయన చేసేటువంటి వ్యవహారం ఆయన సొంత ట్రస్టును పెంచుకోవడం తప్ప దీంట్లో ఆధ్యాత్మికత కానీ ప్రజా ప్రయోజనం కానీ లేదు. వారు చెప్పేది వేద పాఠశాల నడుపుతానని చెప్పి